దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచ్చిన భాగమును 10, 11 వచ్చిన భాగాలను చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ ఏర్పాటు, నీ దయాపూర్వకమైన సంకల్పము యెరూషలేము ప్రార్థనా మందిరము పక్షముగా నెరవేర్చబడినట్లుగా నీ చిత్త సంకల్పమును బట్టి నీ వాక్కు చేతన ప్రభువా నీ సంఘాన్ని మీరు బలపరచండి. మేము నడుచుకునవలసినటువంటి మార్గము ఏదై ఉన్నదో మీరు మాకు బోధించి మా చేయి పట్టుకుని నీ త్రోవల యందు మమ్మల్ని నడిపించండి. నీవు పిలిచిన పిలుపునకు తగినట్లుగా మేము నడుచుకున్నట్టుకును వాగ్దానము చేసిన నిత్య జీవనము పొందుకొనడానికి అవసరమైనటువంటి కృపతో నా ప్రభువా నీ సంఘమును మీరు బలపరచమని, వాక్య ప్రకారముగా మేము నడుచుకొనుచుంటేమో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొనొచ్చు. ఎదుగు పగటి సంబంధులముగా, అయా వెలుగు సంబంధులముగా నీ రాకరి కొరకు, నీ ప్రత్యక్షత దినము కొరకు నా దేవా నీ సంఘము మేల్కొని ఉండుటకు నా ప్రభువా మీరే సిద్ధపరచమని, సంపూర్ణమైనటువంటి నా తండ్రి నీ కృపలో, నీ ఏర్పాటులో నీ సంఘాన్ని భద్రపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుని వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. జూలై మాసము ప్రభు బలను సమీపించుటలో 4 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించుకొని మరి 3వ దినముగా సంఘముగా కూడి దేవుని మాట కొరకు కనిపెట్టుకొనొచ్చు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం. అయితే ఈ ప్రతిష్ట ప్రారంభములోనే మొదటి దినమందున ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచ్చిన భాగములు మరి పౌలు గారు సంఘానికి రాసినటువంటి మాటను కొంతవరకు మనము ధ్యానం చేసి ఉన్నాం. ఇక్కడ 9వ మాటలో రాయబడి ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే కనుక ఇక్కడ పౌలు గారు ఏమని దేవుని సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నారు అని అంటే కనుక, ఎందుకనగా అంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడు మనలను ఎలా నియమించుకున్నాడు అనేటువంటిది, మనము ఉగ్రత పాలవడానికి నియమింపబడాల. దేని కొరకు నియమించబడిన వారము అంటే రక్షణ కొరకే నియమించబడిన వారు. ఇది సంఘానికి స్పష్టముగా పౌలు గారు తెలియచేస్తున్నారు. ఎందుకు? సంఘము మంచి విశ్వాసములో ఉంది, ప్రేమను కలిగి ఉన్నది, సహించేటువంటి వారు ఉన్నారు, ఓర్చుకునేటువంటి వారు ఉన్నారు. అంతేకాదు ఇంకా ఒకరిని ఒకరు ఆదరించుకునేవారుగా కూడా వారు ఉన్నారు. అయినను కూడా ప్రభు దినము కొరకు మనం కనుక నిరీక్షణ కలిగిన వారమైతే, ప్రభు దినము కొరకు గనక మనము కనిపెట్టుకునేటువంటి విశ్వాసము కలిగిన వారమైతే ఖచ్చితంగా మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఎలా ఉండకూడదని వ్రాయబడింది,
మనము చీకటి సంబంధులముగానైనను రాత్రి వారముగానైనను మనం ఉండకూడదు, మత్తులమై మనం ఉండకూడదు. మనం ఎవరము అంటే కనుక వెలుగు సంబంధులం, పగటి సంబంధాలు. వెలుగు సంబంధులు పగటి సంబంధులు ఎలా ఉంటారు అంటే కనుక మత్తులై ఉండక వారు మేల్కొనినటువంటి వారై, మెళకువ కలిగినటువంటి వారై ఉంటారు. అయితే ఇక్కడ మనము మొదటి దినాన ధ్యానం చేసి ఉన్నాం. ఇక్కడ మనలను రక్షణ పొందుటకే దేవుడు నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం. దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన నియమించాడు అంటే దేనిలో నుంచి మనల్ని ఆయన తప్పిస్తున్నాడు? ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు అని నేర్చుకున్నాం. ఉగ్రతలో నుంచి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ఎలా తప్పిస్తున్నాడు ఉగ్రతలో నుంచి అంటే, ఆయనంట మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ వెల్లడిపరచబడతా ఉన్నది. అది ఎలాగా అని అంటే కనుక మనము పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోవుట ద్వారా ఆయన యొక్క రక్తము అనేటువంటిదంట మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నది. ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో మరి నిశ్చయముగా వారు ఉగ్రత నుంచి రక్షింపబడతారు అనేటువంటిది మనం చూసి ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు? ఉగ్రతలో నుండి మనలను తప్పించి రక్షిస్తూ ఉన్నారు. అయితే ఉగ్రత అనేటువంటిది ఎవరికి నియమించబడింది అంటే మనం ధ్యానం చేసాం. దేవుడు చెప్తూ ఉన్నాడు అసలు ఉగ్రత, అసలు దేవుడు ఆయన కలుగచేసినటువంటి పాత్రలను కానివ్వండి, ఘటములననివ్వండి, ఆయన 2 ఘటాలను ఆయన కలుగచేశాడు. అంటే 2 పాత్రలు అనేది ఈ లోకంలో ఆయన అనుగ్రహింపజేశాడు. అంటే ఒకటేమో దేవుని యొక్క మహిమ కొరకంట, మరి ఒకటేమో ఉగ్రత కొరకంట. అంటే కొన్నేమో ఎలా ఉంటాయి అంటే మహిమ నిమిత్తం ఉంటాయి, మరికొన్నేమో ఉగ్రతని. అంటే ఆయనలో పక్షపాతం ఉన్నదా? అలా అనడానికి లేదు. ఎందుకు అని అంటే కనుక చూడండి, రోమా పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము 21వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. ఒక ముద్దలో నుండి ఒక ఘట్టము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచవలెనని ఉన్ననేమి. చాలమ్మా, ఇక్కడ దేవుడు ఒక ముద్దలో నుంచే ఒక ఘటాన్నేమో తన ఘనత కొరకు, మరి ఒక ఘటాన్ని ఘనహీనత కొరకు. అంటే ఇప్పుడు ఆయనకి అధికారం అనేది ఎవరిది? ఘనత కొరక ఘనహీనత కొరక అనేటువంటిది అధికారం ఎవరిది? దేవునిదే అంట. ఆయనకు అధికారం లేదా అంటూ, అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక తన ఉగ్రతను అగపరచడానికి, తన ప్రభావాన్ని చూపించడానికి ఆయన ఇచ్చేయించినటువంటి వాడంట. ఒకనికి తన ప్రభావాన్ని చూపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు, ఇచ్చేయిస్తూ ఉన్నాడు. మరి ఒకరికి ఏం చూపించాలని కోరుకుంటున్నాడు? తన ఉగ్రతను అనేటువంటిది చూపించాలని కోరుకుంటున్నాడు. అంటే ఈ ఉగ్రత పాత్రలు ఏమిటి అని అంటే వీళ్ళు నాశనానికి సిద్ధపడినవారు, ముందుగానే వీరు నియమించబడినటువంటి వారు, నిర్ణయించబడిన వారు.
అందుకని యూదా పత్రికలో తీర్పునకు సూచించబడిన వారు అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పమును బట్టి మనల్ని పిలుచుకున్నాడు అంటే ఆయన ముందుగానే మనల్ని ఆయన ఏం చేశాడంట? నిర్ణయించుకున్నాడు. ఆయన ముందుగానే నిర్ణయించి మనలను ఆయన పిలుచుకున్నాడు. ఎవరిని పిలిచాడో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలిసినవి. ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఎవరిని ముందుగా ఎప్పుడు నిర్ణయించాడు? ఇది ఎప్పుడు? నీవు కడుపులో ఉండగానా, లేకపోతే నీవు రక్షణ దినమందున? కానే కాదు. ఎప్పుడు నిర్ణయించాడు అంటే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తునందు నిన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎప్పుడు నీవు లోబడతావో ఆయనకు బాగా తెలుసు. కొంతమంది బాలుడుగా ఉండగానే ఆయన పిలుపుకు లోబడే వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి యవన కాలం మంది ఉండగానే ఆయన పిలిస్తే పలికి లోబడే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది నడిప్రాయంలో ఆయనకు లోబడేవారు. ఆయన పిలిచిన పిలుపునకు విధేయులయ్యేటువంటి వారు ఉంటారు. ఆయన సమయం అనేది కూడా, కాలం అనేటువంటిది కూడా అది ఆయన చేతిలోనే ఉంటుంది. అయితే పిలువబడినటువంటి పిలుపు ఆయన ముందుగానే నిర్ణయించి మనలని ఆయన దయాపూర్వకమైన సంకల్పము చొప్పున మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తూ ఉన్నది అంటే నీతిమంతులనుగా మనం చేస్తూ ఉన్నది. ఇప్పుడు నీతిమంతులముగా చేయబడిన మనము ఉగ్రతలో నుండి మనము తప్పింపబడి రక్షించబడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ రక్షణ అనేటువంటిది ఇప్పుడు దేని కొరకు దేవుడు మనల్ని నియమించాడంట? ఉగ్రత కొరకు కాదు, రక్షణ కొరకే మనలను దేవుడు నియమించాడు. అయితే ఇప్పుడు మరి ఎవరు ఉగ్రతకు పాత్రులవుతారో మనము ధ్యానం చేశాం. ఎవరు? దేవుడు ఎందుకు తన యొక్క ఉగ్రతను చూపించాలని కోరుకున్నాడు? దేశంలో పాపులు అనేటువంటి వాళ్ళు లేకుండానంట సమూలముగా నిర్మూలము చేయడానికే ప్రభు దినము అనేటువంటిది అనుగ్రహింపబడుతుందంట. యెహోవా దినం అది బహు క్రూరమైనటువంటి ఉగ్రతతో వస్తుందంట. అది ప్రళయము వలె దిగి వస్తా ఉన్నదంట. ఈ లోకం అంతా కూడా ఏమనుకుంటుంది అంటే నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటారంట. కానీ ఆకస్మికముగా వారి మీద కంట నాశనము అనేటువంటిది తటస్థించేదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవిధేయులైన వారికి ఏంటి అంటే ఇప్పుడు లోకములోనున్నటువంటి వారు, పాపము చేసేవారు ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారు. అంతేకాదు ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచిన వారమై ఉండినప్పటికీ ప్రభువుకు గనక మనము విధేయులము కాని ఎడల, అవిధేయులముగా గనక మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఈ లోకంతో పాటుగా మనకు కూడా ఏమి ఉంటుంది అంటే కనుక దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మన మీదకి దిగి వస్తుంది. ఆయన యొక్క కోపం అనేటువంటిది, ఆయన యొక్క మహారౌద్రం అనేటువంటిదంట మన మీదకి దిగి వస్తుంది. వీటిని మనం చూసి ఉన్నాం. ఎవరి మీదకి ఉగ్రత వస్తుందంట? అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వస్తుంది. ఇంకా ఎవరి మీదకి వస్తుంది? భేదములు పుట్టించే వారి మీదకి ఏమొస్తుందంట? ఉగ్రత అనేటువంటిది వస్తుంది. సత్యానికి లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి ఏమొస్తుందంట? ఉగ్రత అనేటువంటిది. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఉండవచ్చు, నువ్వు బాప్తీసం తీసుకొని ఉండవచ్చు, ప్రభు బలిని సమీపించవచ్చు, ప్రభు నామములో తండ్రి అయినటువంటి దేవునికి నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నీవు అనేకమైనటువంటి అద్భుతాలను చూసి ఉండవచ్చు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలను ఆయన వల్ల నీవు పొందుకొని ఉండవచ్చు. కానీ నువ్వెలా ఉన్నావు? అవిధేయుడుగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యానికి
విధేయతను చూపుతున్నావా? ఎలా ఉన్నావు? జ్ఞాపకం చేసుకో, పరిశీలన చేసుకో. రెండవదిగా, భేదాలను పుట్టిస్తున్నావా? సమాధానాన్ని కలగజేస్తున్నావా? సమాధానపరిచే మాటలు మాట్లాడుతున్నావా? భేదాలను పుట్టించే మాటలు మాట్లాడుతున్నావు? ఏ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? పరిశీలన చేసుకో. సమాధానకరమైనటువంటి మాటలు కనుక మన నోటన లేకపోతే, భేదములు అనేవి కనుక మనం పుట్టిస్తూ ఉంటే, దేవుని యొక్క ఉగ్రత అంట మన మీదకి వస్తుంది. అంతేకాదు, సత్యానికి లోబడాల. దుర్నీతికి మనము లోబడే వరం ఉండకూడదు. దుర్నీతికి గనక మనము లోబడితే దేవుని యొక్క కోపమంట పరలోకము నుండి దిగి వస్తుందంట. అది మహారౌద్రం అనేది దిగి వస్తుందంట అండి. ఉగ్రత అనేటువంటిదంట పరలోకము నుండి దిగి వస్తుంది. ఇంకా ఎవరికి ఉగ్రత ఉందంట? నీవు కనుక తీర్పు తీర్చేటువంటి మనుష్యుడవైతే దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని నీవు తృణీకరించచ్చు, నిరాకరించచ్చు. నువ్వేం చేస్తున్నావంట? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావంట. అంటే మనం ఎవరికి కూడా ఏం చేయకూడదు? తీర్పులు చేయకూడదు. ఎవరిని కూడా మనము విమర్శించేటువంటి వారంగా, మనకు అధికారాన్ని దేవుడు మనకిచ్చి ఉండలేదు. దేవుని ఆజ్ఞ ఒక్కటే, ఏంటది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమ. నిన్ను విమర్శిస్తే నువ్వు ఊరుకుంటావా? నీకెవరైనా తీర్పు తీరిస్తే నీవు అంగీకరిస్తావా? నువ్వెవడివి నన్ను విమర్శించడానికి? నువ్వెవడివి నాకు తీర్పు తీర్చడానికి అంటావు, అంతేనా? కానీ నీ సహోదరులకు మాత్రం నువ్వేం చేస్తావు? విమర్శిస్తే నీవు సహించలేని నీవు, తీర్పు తీరిస్తే నీవు ఆ మాటలను ఓర్చుకోలేనటువంటి నువ్వేం చేస్తూ ఉంటావు? ఎప్పుడు నీ నోటనేముంటాయి? విమర్శలే. ఎప్పుడు ఏముంటాయి? తీర్పులే ఉంటాయి. నేను బలిపీఠం దగ్గరుండి సంఘం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఇది ఒక ప్రార్థన. ఖచ్చితంగా ఈ స్థలములో మేము ఒకరిని ఒకరము విమర్శించుకోకూడదు. ఎవరము ఒకరికి ఒకరము తీర్పు తీర్చుకునే వారముగా ఉండవు. ఇది మీ మందిరములో లేకుండానట్లుగా మా హృదయాలకు ఒకరిని ఒకరము చేర్చుకునే సమ్మతి కలిగిన హృదయము మాకు దయచేయము ప్రభువు అన్నది. నేను ప్రతిష్ఠ ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుని మందిరంలో నిలిచి ఉన్నప్పుడు ప్రతిష్ఠ ప్రార్థనలు కూర్చొని చేసిన, బలిపీఠం దగ్గర ప్రార్థన చేసిన, ఖచ్చితంగా చేసే ప్రార్థన. ఎందుకంటే బలహీనలు అయిన తర్వాత ఇప్పుడు నిలబడి ఖచ్చితంగా ఇదివరకైతే ఎప్పుడు బలిపీఠం దగ్గరే చేసేదాన్ని. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను అంటే, వెలుపటని కూర్చొని ప్రార్థన చేస్తున్నా, బలిపీఠం దగ్గరికి వచ్చి చేసే ప్రార్థనలో మాత్రము ఈ ప్రార్థన తప్పక ఉండేటువంటి ప్రార్థన. అంటే మనం ఒకరిని ఒకరం ఏం చేయకూడదు? విమర్శించుకోకూడదు. మనం ఒకరికి ఒకరం ఏం చేయకూడదు అంటే, ఇది నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఒకవేళ ఎవరైనా నీకు విరోధంగా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా నీ మీద నీకేదైనా కీడు నష్టాన్ని కలగచేస్తున్నారా? నువ్వేం చేయాలా? వారి విషయమే ప్రార్థన చేసి దేవునికి నీవు అప్పగించుకోవాలి. ప్రతిఫలం అనేటువంటిది ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. అందుకే పగ తీర్చుట నా పని, ఉగ్రతకు చోటీయుడి అంటున్నాడు. అంటే ఏం చేయాలంట? దేవుడు ఉగ్రత కనబరచడానికి మనం ఏం చేయాలా? ఆయనకి ఇవ్వకుండా ఎవరు తీసుకుంటున్నారంట? మనం అధికారం ఎవరు తీసుకుంటున్నామంట? మనం తీసుకుంటున్నాం. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనం ఏం చేస్తున్నామంట? మనకు తెలియకుండానే నిరాకరించేసేస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి విషయంలో, ప్రతి వాని విషయంలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన వారిని సహిస్తున్నాడు.
ఆయన వారి ఎడల అనుగ్రహ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ఐశ్వర్యం? అనుగ్రహ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. మరి నీవెందుకు తీర్పు తీరుస్తున్నావు అంటున్నాడు. నువ్వు తీర్పు తీరుస్తున్నా అంటే నీ తీర్పుని బట్టి వారికి తీర్పు రాదు, కానీ నువ్వు తీర్చిన తీర్పుని బట్టి ఎవరికి తీర్పు వస్తుందంటే నీకే, తీర్పు తీర్చిన నీకే తీర్పు చేయబడదు. కాబట్టి అటువంటి వారముగా మనం ఉండవద్దు. అయితే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు రక్షణ పొందటానికి మనల్ని దేవుడు నియమించాడు అంటే ఎవరికి దేవుడు తన రక్షణను అనుగ్రహింపజేస్తాడు? ఎవరికి ఇస్తాడు? రక్షణ అనేటువంటిది ఎవరికి అనుగ్రహించబడతా ఉన్నది అని అంటే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అనేటువంటిది ఏమిటంట? దేవుని వరం అంట, దేవుని వరం. అయితే ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటిది మనం పొందుకోవాలి అంటే మనకి ఏం కావాలా? మొదటిగా దేవుని కృప అనేటువంటిది మనకు కావాలా. ఆ కృప మన యొద్దకు వచ్చినప్పుడే, కృప, దేవుని కృప మన యొద్దకు వచ్చినప్పుడే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన వలన కలిగేటువంటి రక్షణ అనేది మనము పొందగలుగుతాం. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలా అంటే ఆయన కృప చేతనే రాగలుగుతారంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచన భాగమును చదువుకుందాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పితినెను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి అంటే ఆ వ్యక్తికి తండ్రి అయినటువంటి దేవుడు ఏమి ఇవ్వాలంట? కృప అనేటువంటిది అనుగ్రహింపబడాల. ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడో, ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు విశ్వాసము ద్వారా దేని చేత రక్షించబడుతున్నామంట? కృప చేత మనము రక్షింపబడతాం. పాపులమైనటువంటి మనము మన ఎడల ఆయన తన యొక్క కృప అనేటువంటిది విస్తరింపచేయాల. తన కృప అనేటువంటిది మనకి అనుగ్రహింపచేయాలి. ఆ కృప మనకు అనుగ్రహింపబడితేనే మనం ప్రభు దగ్గరికి రాగలం. ప్రభు నందు మనము విశ్వాసం. కృప మనల్ని ఏం చేస్తుందంట? దేవుని కృప చేతనే విశ్వాసము ద్వారా
దేవుడు కృప కావాలా, మనలో ఏముండాలా? విశ్వాసం అనేది ఉండాల. దేవుని కృప చేత మనము ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమవుతున్నామంట? రక్షింపబడుతున్నాం. ఇది దేవుని వరమే తప్ప ఇది మన క్రియల వలన మాత్రము కలిగినది కాదు. కాబట్టి ఎవరము కూడా అతిశయపడడానికి లేదు. అయితే ఈ రక్షణ అనేటువంటిది పొందుకొనుటలో కూడా ఎలా మనము పొందుకోగలుగుతాం? మనకి బాగా కృపచేత విశ్వాసము ద్వారా మనము రక్షించబడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటి విశ్వసించినటువంటి నీవు నేను రక్షణ పొందాలి అంటే చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కృపచేత విశ్వాసము ద్వారా మనకి రక్షణ అనేది దేవుడు అనుగ్రహింపజేశాడు. అయితే కృపచేత దేవుని యొద్దకు వచ్చి విశ్వసించినటువంటి మనము రక్షణ పొందాలి అంటే ఏం చేయాలంట? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాల. యేసు ప్రభువని నీ ఒప్పుకుంటే, ప్రభువని ఒప్పుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒప్పుకుంటే అంటే అందరం ఒప్పుకుంటాం కదా. ప్రభువుని ఒప్పుకోవడం అంటే ఏంటి? దానిలో ఉన్న అర్థం ఏంటి? ఆయన ప్రభువైతే, యేసు నీకు ప్రభువైతే నువ్వేం చేయాలా? నువ్వెవరివి? దాస్యుడివి. అంతేనా? ఆయన ప్రభువైతే నువ్వెవరివి? దాస్యుడివి. ఏం చేయాలా? ప్రభువు ఆజ్ఞాపించింది అంతా కూడా దాస్యుడు ఏం చేయాలా? చేయాలి. నోటితో ఒప్పుకోవడం అంటే యేసు ప్రభువని చెప్పడం కాదు, పదవులతో నాలుకతో చెప్పడం కాదు. ప్రభువు అంటే ఏంటి? ఆయన ప్రభు అయితే మనం దాసులం, ఆయన ప్రభు అయితే ఆయన ఆజ్ఞాపించిందంతా కూడా దాసుడు ఏం చెయ్యాలా? చేసేటువంటి వరంగా ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయము ఇక్కడ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయము 5వ వచన భాగం నుండి చూడండి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. తిన్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాదు, నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పెను. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవి అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవి చేసి ఉన్నామని చెప్పుడనెను. ఏంటి? ప్రభువుకి దాసుడు ఎలా ఉంటారు అంటే, ప్రభువు అంటే ఆజ్ఞాపించిందంతా కూడా దాసుడు ఏం చేయాలంట? చెయ్యాల. చేసి మనం ఏమాత్రము కూడా దయ అనేటువంటిది మనం కోరుకోకూడదు. అంటే మనం ప్రభు ఎడల దయ చూపినట్లుగా మనం ఉండకూడదు. ఇప్పుడు మనం కూడా దేవుని మందిరానికి వస్తాం. ఎవరి కోసం వస్తాం?
దేవుని కోసం వచ్చినట్లు ఫీల్ అవుతారు చాలామంది. అంటే నేను పరిచర్య చేయకపోతే దేవుని పరిచర్య ఆగిపోతుంది, నేను పాట పాడకపోతే, నేను వాయిద్యాలు వాయించకపోతే దేవుని పరిచర్య ఆగిపోతుంది, లేకపోతే నేను వాక్యం చెప్పకపోతే, నేను ప్రార్థన చేయకపోతే పరిచర్య ఆగిపోతుంది అనుకుంటాం. మనం దేవుని కొరకు వచ్చినట్లుగా మనము వస్తాం, కానీ ఎవరి కొరకు రావాలా? ఆయన ప్రభువు, నువ్వు దాసుడు. నువ్వేదో ఆయనకి దయ చూపించినట్లుగా నువ్వేది చేయకూడదు. నువ్వేం చేయాలా? నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు చేయడమే నీ పని, అంతే. చేసి కూడా ఎలా ఉండాలిట? మేము నిష్ప్రయోజకులమైనది, మేము చేయవలసినవే చేసి, ప్రభువుకి దాసుడికి మధ్య ఉండాల్సినటువంటి, యజమానుడికి దాసుడికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధము, రిలేషన్షిప్ ఇదే. యజమానుడు ఏం చెప్తే, ప్రభువు ఏం చెప్తే దాసుడు అది చేయాలి. చెప్పింది చేయవలసిందే, కానీ ఆయన ఎడల ఏదో దయ చూపినట్టుగా. ఇప్పుడు ఉద్యోగస్తులు కానివ్వండి, పని చేసే వాళ్ళు కానివ్వండి, వారి యొక్క కంపెనీ కానివ్వండి, లేకపోతే వారి యొక్క యజమానుడు కానివ్వండి, ఏదైనా నీకు జీతం ఇస్తున్నాడు అంటే నువ్వు పనిచేసి వాళ్ళకి నువ్వు దయ చూపినట్టు కాదు. వారు ఆజ్ఞాపించింది నువ్వు చేస్తున్నావు, దానికి తగినటువంటి జీతాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఇంతేకాని వారి ఎడల మనం దయ చూపినట్టుగా కాదు. మనం ఏ పని చేసినా, ఎక్కడ చేసినా, ఇంటిలో చేసినా, పనిలో చేసినా, మందిరానికి వచ్చి చేసినా, అన్నీ మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇంట్లో వాళ్ళ మీద దయ చూపించినట్లుగా ఫీల్ అవుతాం, చర్చిలో దేవుడి మీద దయ చూపించినట్టుగా ఫీల్ అవుతాం, పనిలో కూడా వాళ్ళ మీద, యజమానుల మీద, కంపెనీకి మన మీద దయ చూపించినట్లుగా అది మనం చేయవలసినదే చేస్తున్నాం. నిష్ప్రయోజకమైనటువంటి దాసులం అన్నట్లుగా మనం పని చేయాలి, కానీ మరి ఒకటి కాదు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవడం అంటే పదవులతోనూ నాలుకతోనూ ఒప్పుకోవడం కాదు. ప్రభు ఆజ్ఞాపించింది దాసుడు చేయాలి అనేటువంటి దాని కొరకే నువ్వేం చేస్తున్నావు? నీవు సమ్మతి కలిగి నీ నోటితో నువ్వేం చేస్తున్నావు అంటే ప్రభువుని ఒప్పుకుంటున్నావు. ఆ ఒప్పుకోవడంలో ఏముంది? ఆయన ఆజ్ఞాపించిందంతా నేను చేస్తాను. యేసు ప్రభువు, నేను యేసునకు దాసుడను, క్రీస్తునకు నేను దాసుడను. ఆ ఒప్పుకోలులో ఉన్నటువంటిది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం, కానీ ఏది కూడా చేస్తామా? ఆయన చెప్పింది చేస్తామా? ఆయన ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా చెప్పల, విస్తారంగా ఒక్క మాటలో బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా ఇమిడ్చి, ఈ బైబిల్లో ఉన్న ఉపదేశ సారాన్ని అంతా కూడా ఇమిడ్చి ఒక్కటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించమన్నాడు. మనం చేస్తామా? చేస్తున్నామా? ఇప్పుడు నీకు ఆయన ప్రభువేనా? ఎవరు నీ ప్రభువు? దేవుడా, అపవాదా? ఎవరు నీ ప్రభు? ఇద్దరే ఉన్నారు. ఉంటే దేవుడు ఉండాలా, లేకపోతే ఎవరుంటారు? అపవాది ఉంటారు. అంతేనా? ఇప్పుడు నీ ప్రభు ఎవరు? నీలో ప్రేమ ఉంటే, దేవుని ఆజ్ఞకి నువ్వు లోబడితే నీకు యేసు ప్రభువై అంటాడు. నీవు దేవుని ఆజ్ఞకి లోబడకపోతే నువ్వెవరికి ప్రభు? నీకెవరు ప్రభువు? ఈ లోకాధికారి. ఇంకా అపవాది అనుకున్న డైరెక్ట్గా ఏం చెబుతానంటే ఈ లోకాధికారి అని చెప్తా కదా. ఎందుకంటే అప్పుడు కొంచెం అమ్మ నా ప్రభు అపవాదా, ప్రభు ఇలానే మాట్లాడాడు, మొహమాటం లేకుండా. ఏం మాట్లాడాడు? ప్రభు మాట వారంట నమ్మకపోవడాన్ని బట్టి మీ తండ్రి ఎవరన్నాడు? అపవాది అన్నాడు. ఆయన మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతం అనేది లేనే లేదు. అయితే
ఇప్పుడు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలంట. ఇంకా ఏం చేయాలా? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందేమో విశ్వాసం. అంటే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయంలో నీవు విశ్వసిస్తే నీతో కూడా నీకు ఉండాల్సినటువంటి విశ్వాసం ఎలాంటిది? నీవు కూడా మృతులలో నుండి లేపబడతావు. ఆయన లేచాడు అంటే మనం నమ్ముతాం, ఖచ్చితంగా నమ్ముతున్నామా లేదా? ఇప్పుడు నీవు కూడా ఇప్పుడు నీతి కలుగునట్లుగా నీ హృదయంలో విశ్వాసం ఉండాలంట. ఇప్పుడు నీతి అనేటువంటిది నీకు ఎలా కలుగుతుంది? ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని చెప్పడం ద్వారా నీకు నీతి కలగడం లేదు. నీవు కూడా మృతులలో నుండి లేపబడతావని నీ హృదయమందు కనుక నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీకేం కలుగజేస్తుంది? ఇది నీతి అనేటువంటిది కలగచేసేదిగా ఉంటుంది. అంటే దేవుడు అనుగ్రహింపచేసేటువంటి రక్షణ పొందుకోవాలి అని అంటే మనము నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు విశ్వాసం కలిగి, అప్పుడు మనకి ఆ రక్షణ అనేటువంటిది అనుగ్రహింపబడుతుంది. అయితే ఇప్పుడు మనము నోటితో ఒప్పుకుంటున్నాం, హృదయమందు విశ్వాసం ఉంచుతున్నాం. అయితే ఆ దేవుని యొక్క వాగ్దానం అయితే రక్షింపబడతామనే వాగ్దానం అయితే మనకు అనుగ్రహించబడి ఉన్నది. అందుకే అంటాడు, విశ్వసించినటువంటి నిన్ను గూర్చి దేవుని యొక్క లేఖనం ఏమి తెలియచేస్తుంది అంటే కనుక, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏం కలుగుతుందంట? శిక్ష విధింపబడును అంటున్నాడు. అంటే నమ్మి నువ్వేం చేసావు? బాప్తిసం పొందావు, నమ్మి బాప్తిసం పొందావు. ఇప్పుడు నీ కొరకు ఏమి ఉన్నది అంటే కనుక రక్షణ అనేటువంటిది ఉన్నదంట. అయితే ఈ రక్షణ అనేటువంటిది దేవుడు వాగ్దానంగా మనకి అనుగ్రహింపజేస్తాడు, నువ్వు రక్షింపబడతావు అన్నాడు. అయితే ఇప్పుడు ఆ రక్షణ అనేది దేవుడు మనకి సమీపముగా తీసుకొని రావాలి. దాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన మన యొద్దకు తీసుకొని వస్తే కానీ ఆ రక్షణను మనము పొందలేము. చూడండి, 85వ కీర్తనం 9వ వచ్చిన భాగమును చదువుకున్నాం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. ఇక్కడ 7వ వచనం కూడా చదవండి. యెహోవా నీ కృప మాకు కనబరుచుమో, నీ రక్షణ మాకు దయచేయము. మళ్ళాగే కోరహు కుమారులు కూడా దేవునిని కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? వారు కూడా ఏమి ఎరిగి ఉన్నారు అంటే దేవుని యొక్క కృప అనేటువంటిది వారికి అనుగ్రహింపబడితేనే రక్షణ అనేది వారికి వస్తుంది అనేది వారు ఎరిగారు. ఎరిగి ఇక్కడ అంటారు, నీ కృపను మాకు కనబరచుమో, నీ రక్షణ. ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీ రక్షణ మాకు దయచేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళే ఏం చెప్తున్నారు? వాళ్ళే ఏమని రాస్తూ ఉన్నారు? కోరహు కుమారులే రాస్తూ దేవుని యొక్క రక్షణ అనేటువంటిది ఎవరికి సమీపముగా ఉంటుంది అంటేనంట 9వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు, ఆయన రక్షణ అనేది ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉంటుంది. రక్షణ కలిగేటట్లుగా మనం ఏం చేస్తున్నాము? ప్రభు నామాన్ని ఒప్పుకుంటున్నాం, హృదయమందు విశ్వాసము కలిగి ఉన్నాం, ప్రభు నామములో బాప్తిస్మమును పొంది ఉన్నాం, రక్షణ పొందేటట్లుగా బాప్తిసాన్ని కూడా పొంది ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ రక్షణ కావాలి అని మనం ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం. అయితే ప్రార్థన చేసే మనము దేవుడు అనుగ్రహింపజేసే రక్షణ కొరకు కనిపెట్టుకునేటువంటి మనము రక్షణ పొందాలి అని అంటే మనం ఏమి చేయాలా, మనం ఎలా ఉండాలి అని అంటే కనుక యెహోవాకి భయపడేటువంటి వారంగా ఉండాలి. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. ఎవరికి భయపడాలి అంట?
దేవునికి యెహోవాకి గనక మనము భయపడే వారంగా ఉంటే రక్షణ ఎక్కడుందంట? సమీపముగా. రక్షణ సమీపముగా ఉండడం ఏంటి? మనం ఏమనుకుంటాం? బాప్తిసం తీసుకుంటే రక్షణ అనేది మనము పొంది ఉన్నాము అనుకుంటాం. అంతేనా? మీలో ఎంతమంది రక్షింపబడ్డారంటే ఏం చేస్తాం? అందరం చేతులు ఎత్తుతాం కదా. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరము రక్షింపబడదు, రక్షణ పొందినట్లుగా అనుకోండి. అయితే నిజమే, అది మంచిది. విశ్వాసము కలిగి ఉన్న రక్షణ మనకు అనుగ్రహించబడు. ప్రభువు ఆయన వచ్చినప్పుడు మనకేం తీసుకుని రానై ఉన్నాడు? రక్షణ అనేది. మనకి అందుకే పేతురు గారు అంటాడు, కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడు రక్షణ, బయలుపరచబడు రక్షణ మీకు కలుగునట్లు అంటాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. అంటే రక్షణ అనేటువంటిది ఎప్పుడు మనకి బయలుపరచబడుతుంది? కడవరి. ఆయన వచ్చేటప్పుడు ఆయన మన కొరకు ఏం తీసుకుని రానై ఉన్నాడు? రక్షణ. విశ్వసించినటువంటి వారి కొరకు ఆయన ఏం తీసుకొని రానై ఉన్నారు అంటే కనుక రక్షణ అనేటువంటిది తీసుకొని రానై ఉన్నారు. అయితే ఇప్పుడు దానిని మనం పొందుకోవాలి అని అంటే మనం ఎలా ఉండాలంట? యెహోవాకు భయపడేటువంటి వారిలాగా ఉండాలి. మనకందరికీ దేవుడు అంటే భయమా కాదా? ఏంటి దేవుడు అంటే భయం? దేవుడు అంటే భయం, దేవునికి భయపడటం అంటే ఏంటి? మనకి భయమేగా. లేదా దేవుడు అంటే భయం? దేవుని భయం ఉందా లేదా చెప్పండి. ఎందుకు అంత సందేహం? ఉందా లేదా? దేవునికి భయం, దేవుని ఎడల భయం ఉందో లేదో మనల్ని మనం వాక్యంలో నుంచి పరీక్షించుకుందాం. నీకు నీవు నేను దేవుని భయపడివాడని అనుకుంటే కాదు, నాకు నేను దేవుని భయపడివాడని అనుకుంటే కాదు. మనం దేవునికి భయపడివారమా కాదా? దేవుని వాక్యం మనల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి భయపడివారు అంటే వారు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలోని కీర్తనల గ్రంథము 3వ కీర్తన 4వ కీర్తన 4వ వచన భాగమును చదువుకుందాం. భయము నుండి పాపము చేయకుడి. ఏంటంట? మనకి కనుక దేవుని భయము ఉన్నది అంటే మనం ఏం చేయమంట? పాపము అనేటువంటిది మనం చేయం. అందుకనే క్రొత్త నిబంధనలోనైతే దేవుని మూలముగా పుట్టినటువంటి వారంట పాపము చేయకుండా తమను తాము భద్రము చేసుకొందరు. ఏంటంట? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే పాపము చేయకుండా తమను తాము, చూడండి యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచన భాగము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనెను గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నీవు దేవుని మూలంగా పుడితే నువ్వేం చేయవంట? పాపము చేయజాలవు. పాపము చేయజాలవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మనకు అనుగ్రహింపబడ్డాడు? పాపమును లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము అని అంటే ఇప్పుడు మన పాపములకు ఏం కలిగింది? పరిహారం అనేటువంటిది కలిగింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము అంటే పాపము చేయకుండా మనల్ని మనం ఏం చేయాలా? భద్రముగా మనల్ని మనము కాపాడుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. పాపము చేయవలసి వస్తే, ఇప్పుడు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, చెప్పవలసి వచ్చినప్పటికీ చెప్పకుండా నీ నోటిని ఏం చేయాలా? కాచుకోవాలా. ఇతరులది ఆశించేటట్లుగా
రమ్యమైనటువంటివి నీ కనులకి కనబడుతూ ఉన్నాయి. దేవుడు వద్దు అని చెప్పినది నీవు ఆశించినట్లుగా నీ కన్నులకి రమ్యమైనటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. కనబడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? దానిని నీవు ఆశించకుండానట్లుగా నీ కన్నులను వాటి మీద నుంచి త్రిప్పివేసుకోవాలి. అంతేగాని సొలొమోను గారు గనక తన కంటితో చూచిందంతా కూడా, తన మనస్సుకు నచ్చిందంతా, తన కంటితో చూచిందంతా ఆయన ఆశించి ఆయన ఏం చేశాడంట? అన్నిటినీ కూడా ఆయన పొందుకొని వాటిని అనుభవించాడు. అంటే మన కంటికి కనబడింది, మన మనస్సుకు నచ్చింది ఏది కూడా మనం చేయకుండా, దేవుడు వద్దు అని చెప్పిన దానిని చేయకుండానట్లును, దేవుడు చేయమని చెప్పినది చేయుటకును మన హృదయాన్ని మనం ఏం చేయాలా? ఎప్పుడు కూడా ప్రోత్సహించి ప్రేరేపించుకునే వాళ్ళంగా ఉండాలి. అంతేకాని మన కంటికి మనమంతా ఎప్పుడు ఏం చేస్తాం? మన హృదయానికి నచ్చింది మన కంటికి కనబడింది, మనకిష్టమైంది మనం చేస్తామే కానీ దేవుడు చెప్పింది చేయడానికి మనం కోరుకుంటామా? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళైతే, దేవునికి భయపడే వాళ్ళైతే ఎలా ఉంటారంటే పాపము చేయజాలకుండా మనల్ని మనం ఏం చేయాలంటే భద్రముగా కాపాడుకునే వాళ్ళే ఉంటాం. అంతేకాదు భయపడడం అనేది ఎంతకాలం? ఇప్పుడు ఈ 4 రోజుల్లో చాలా భయంగా ఉంటాం. ఎంత భయంగా ఉంటాం? చాలా భయంగా. అనకూడని మాటలు అనకుండా, చేయకూడని పనులు చేయకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా వీటన్నిటిని త్రిప్పివేసుకుంటూ ఉంటాం కదా? అవునా కదా? అన్నిటినీ త్రిప్పివేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కాదు నీ మనసుకు నువ్వేం చేస్తావు? సముదాయించుకుంటూ ఇప్పుడు నేను ప్రతిష్టలో ఉన్నా, ఎక్కడున్నా ప్రతిష్టలో ఉన్నా, బల్ల అయిపోయి ఇంకింతే కదా ఆలోచనలు, తలంపులు ఇలా ఉంటే నువ్వు భయపడేవాడవా దేవునికి? నీవు దేవునికి భయపడేవాడవా? లేదు సుమా. ఈ భయం అనేటువంటిది ఎప్పుడుండాలా? నిత్యము ఉండాలా. నీవు బ్రతికినంత కాలం ప్రభు దగ్గరికి నీవు చేర్చబడు కాలము వరకు కూడా నీవు నిత్యము దేవునికి భయపడాల. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచ్చిన భాగమును చదువుకో. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. అంతకు ముందు కూడా ఏం చెప్తున్నాడంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడంటున్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందనంటున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎప్పుడంట? ఈ 4 రోజులు కాదు, లేదంటే ఇవాళ కాదు, లేదంటే రేపు మాత్రమే కాదు. ఎప్పుడుండాలి మనకి దేవుని ఎడల భయం అనేది? నిత్యము భయము కలిగి మనం ప్రవర్తించాల. అప్పుడు దేవుని వాక్యం మనల్ని గూర్చి ధన్యుడు అంటుంది. అలా కాకుండా మన హృదయాన్ని కనుక కఠినపరుచుకున్నాము అంటే మనము కీడులో పడిపోయే వాళ్ళం ఉన్నాం. అంటే పాపము చేయకుండా ఉండేటట్లుగా మనం ఎవరికి భయపడాలా? దేవునికి మనం భయపడాలి. పాపము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, నువ్వు అది చేయకుండా ఉండడమే దేవునికి భయపడడం. అబద్ధం చెప్పాల్సి వచ్చింది, నువ్వు చెప్పకుండా ఉండడమే దేవునికి భయపడడం. వ్యర్థమైన దానిని నువ్వు కోరుకుంటున్నావు, కానీ దానిని నీవు స్వాధీనపరుచుకోకుండా నిన్ను నీవు నిగ్రహించుకోవడమే దేవునికి భయపడి, ఇది నాకు తగినది కాదు, ఇది నాకు వద్దు అనుకోవడమే. ఇది నేను చేయదగినది కాదు, ఇది నేను మాట్లాడదగినది కాదు, ఇలా నేను ప్రవర్తించవలసినటువంటిది కాదు, ఇది పరిశుద్ధులకు తగినటువంటిది కాదు, దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి వారికి తగినటువంటి ప్రవర్తన కాదు. ఏం చేయాలా?
మనల్ని మనం కాపాడుకోవాలి. అలా పాపము చేయకుండా ఉండటమే మనము దేవునికి భయపడము. దేవునికి భయపడడం. ఇంకా దేవునికి భయపడము అని అంటే చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచన భాగము నుండి చదువుకుందాం. 11 నుంచి చదవండమ్మా. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనకనుకని వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఎవరికి భయపడాలంట? మనం భయపడవలసినటువంటిది ఆయన కోసమే. మనం దిగులు పడాల్సినటువంటిది ఆయన కోసమే. మనం దేనికి భయపడతాం? మనం దేనికోసం దిగులు పడతాం? మనుష్యులకు మనం భయపడతాం, మనుషుల కోసం మనం దిగులు పడిపోతూ ఉంటాం. అంతేనా? ఇక్కడ యెషయా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఈ జనుల మార్గమున నడవకూడదు. యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట చెప్పాడు. బలంగా చెప్పాడంట, గద్దించి చెప్పాడంట. ఏం చెప్పాడంట? ఈ జనుల మార్గమున నీవు నడవకూడదు. ఈ జనులు ఏదైతే బందుకట్టు అని అంటూ ఉన్నారో బందుకట్టు అని నీవు అనుకోవద్దు అంటూ యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. అంటే మనము ఈ లోకపు జనులు చేసేదంతా కనుక, అంటే ఈ జనులు నడిచేటువంటి మార్గాలలో మనము నడుచుకుంటూ వారు చేసేటువంటి వాడుకలు చొప్పున గనక మనము కూడా చేసినట్లయితే మనము దేవునికి భయపడువారము కాదు. మనం దేవునికి భయపడేవారము కాదు. దేవుని కోసము మనము దిగులు పడేవారము కాదు. మనం వారు చెప్పినట్లుగా చేస్తే దేవునికి భయం అనేటువంటిది మనలో లేదు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే మనం దేవునికి భయపడుతున్నాము అంటే ఒక సూచన ఏమిటి అంటే గనక ఈ లోకపు జనులు నడుచుకున్నట్లుగా వారి యొక్క వాడుకల చొప్పున మనం ఎంత మాత్రం, వారి యొక్క పద్ధతుల చొప్పున మనం ఎంత మాత్రము కూడా నడుచుకో. వారు బందుకట్టు అని చెప్పింది మనం బందుకట్టు అనుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడుక, కట్టుబాటులు అనేటువంటివి ఉంటాయి. కులానికి ఒక కట్టుబాటు, మతానికి ఒక కట్టుబాటు, ఒక ఊరికి ఒక కట్టుబాటు, ఒక ప్రాంతానికి ఒక కట్టుబాటు, ఒక దేశానికి ఒక కట్టుబాటు, ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క కట్టుబాటును కలు. ఈ లోకపు జనుల యొక్క మర్యాదలు ఏది కూడా మనము అనుసరించి నడుచుకోకూడదు. ఎంతమంది వాటన్నిటిని విడిచిపెడుతున్నాం? ఎంతమంది వాటిని విసర్జిస్తున్నారు? మన ఇంటిలో ఏది ప్రారంభమైనా దేంతో ప్రారంభమవుతుంది? దేవునితో ప్రారంభమవుతుందా? జనులు నడుచుకునే మార్గంలో ప్రారంభమవుతుందా? ఏది ప్రారంభమైనా అధిక భాగము ఈ లోకపు జనులు నడుచుకున్నట్లే. బిడ్డ పుట్టాడు అంటే, బిడ్డ ఎదుగుతున్నాడు అంటే పుట్టిన దగ్గరే, పుట్టినప్పుడే వాళ్ళ యొక్క మంచి సమయంలో పుట్టారా లేదా వారి జాతకాలను చూసే వాళ్ళు ఉంటారు. అంతేకాదు వాళ్ళకి ఏ పేరు పెట్టాలా, ఏ లెటర్తో పెట్టాలా, ఇవన్నీ కనుక్కునే వాళ్ళు ఉంటారు. అన్నారు అంటే వాళ్ళు ఎవరికి భయపడినట్టు? దేవుని భయపడినట్ట? కానీ కాదు. అవి లేదు మంచి దినమని కానీ,
మంచి మాసమని కానీ మాసాలను, దినాలను, ఉత్సవ కాలాలను మనం లక్ష్య పెట్టేటువంటి వారమై ఉన్నామా? అలా ఉన్నాము అంటే మనము దేవునికి భయపడేవారము కానే కాదు. ఈ జనుల యొక్క మర్యాదల చొప్పున, వారి యొక్క వాడుకలు, వారి యొక్క పద్ధతులు, వేటిని మనము లక్ష్య పెట్టినా 6వ దినం, 6వ మాసం, అంతేనా? ఇవన్నీ కూడా మీరు లక్ష్య పెడతారు అంటే, లేదు 11వ సంవత్సరం, లేదు 15వ సంవత్సరం, లేదు ఇలా మాసాలు, దినాలు అన్నీ కూడా లక్ష్య పెడతా ఉంటారు. వీటిని లక్ష్య పెట్టేటప్పుడు చూడండి, మనం దేవుని యొక్క భయాన్ని విడిచిపెడుతున్నాం, మనుష్యులకి మనం భయపడుతున్నాం. పుట్టింటి వారు, మెట్టినింటి వారు, ఇవన్నీ కూడా ఉంటాయా లేదా? అందరి హృదయాలలో నాటుకుపోయి ఉన్నటువంటి కట్టడలు, నాటుకుపోయి ఉన్న పుట్టింటోళ్ళు ఏం పెట్టాలా? ఏం పెట్టాలా? మనకైతే పసుపు కుంకుమ అనరు, అంతేనా? ఆ మాట మాత్రం అనరు. కానీ ఇంకా ఏం పెట్టాలా? సారె పెట్టాలా లేదా? పెడతారా పెట్టరా మీరు పుట్టింటోళ్ళు? సారె పెట్టడం అంటే ఏంటి? సారె పెట్టడం అంటే ఏంటి? పుట్టింటోళ్ళు, మేనమామలు, ఇవన్నీ మీరు లక్ష్య పెడుతున్నారా? మేనమామ ఖచ్చితంగా ఏం చేయాలా? వెంట్రుకలు తీయాలా. మేనమామ ఏం చేయాలా? చెవులు కుట్టించాలా. కుట్టించారా? కత్తెలు వేయాలా. జుట్టు తీసేటప్పుడు కూడా ఏం చేయాలా? కత్తెలు వేయాలా మేనమ్మ. ఇవన్నీ పుట్టింటోళ్ళని లక్ష్య పెట్టారు. పుట్టింటోళ్ళు ఏం చేయాలా? అన్నీ పెట్టాలా, అన్నీ చెయ్యాలా. పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాకా, చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టరు. మళ్ళా 1 సంవత్సరం ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొక సంవత్సరం ఏమంటారు? చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టరు. మళ్ళా పుట్టింటోళ్ళు రావాలా, మెట్టినింటోళ్ళు రావాలా. మళ్ళా పుట్టింటోళ్ళు బట్టలు పెట్టాలా, మెట్టినింటోళ్ళు బట్టలు అన్నీ చేయాలా. చచ్చిపోయిన తర్వాత కూడా 15 రోజే చేయాలా, లేదా 11 రోజే చేయాలా. మళ్ళా పెట్టుకున్న ఈ పుట్టినింటోళ్ళు తీసుకొచ్చినవి అన్నీ మళ్ళీ ఏం చేయాలా? తీసేయాలా. అసలు ఎంత భయంకరమైనటువంటి క్రైస్తవ్యం అంటే, ఎంతగా కల్మషముతో నింపబడిపోయిందంటే, ఎంత అపవిత్రపరచబడిందంటే దేవుని సంఘం. అన్నిటినీ చేస్తూనే మరలా ఎక్కడికి వస్తాం? ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడి? దేవునికి భయపడితే ఆయన నీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? వీటన్నిటినీ అనుసరిస్తూ. ఇప్పుడు పుట్టింటోళ్ళు బట్టలు తేలేదనుకోండి, వాళ్ళకి కీడు వచ్చేస్తుంది, అవునా? లేకపోతే నష్టం వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలా? తీసుకొని రావాలా. నేనేం చేయలేనని చేతులు ఎత్తేసేస్తాం. లోపల నీకు కూడా ఆశే. ఏంటి ఆశ? లోపల నీకు కూడా ఆశ. పుట్టినింటి నుంచి ఏ కొంచెం వచ్చినా కూడా, గాజులు తీసుకొని వచ్చినా కూడా విడిచిపెట్టాం, అవునా? అంటే ఏది కూడా విడిచిపెట్టాం. అంటే తల్లి కుటుంబము ఆశ్రయాస్పదంగా ఉండాలి. బాధలో ఉన్నప్పుడు పరామర్శించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి తల్లి కుటుంబం అనేటువంటిది ఉండాలి. అంతేకాని ఈ వ్యర్థమైనటువంటి అన్యజనుల యొక్క ఆచారాలు, లోకపు జనుల యొక్క వ్యర్థమైనటువంటి ఆచారాలు అనేటువంటివి తల్లి ఇంటి నుంచి మనం ఏది కూడా ఆశించకూడదు, కోరుకోకూడదు. వారు ఇస్తాను అని చెప్పినా కూడా మనం ఏది కూడా పుచ్చుకోకుండానట్లుగా నీవు గనక నీ తల్లి ఇంటి నుంచి వచ్చేదాన్ని నీవు విడిచిపెడితే, ఒక ఆచారాన్ని చేసి, ఒక వ్యర్థమైనటువంటి లోకపు పద్ధతులకు నీవు పోయి వారిచ్చే దానిని గనుక నీవు విడిచిపెట్టావు అంటే దేవుణ్ణి ఖచ్చితంగా ఎంత ఇస్తాడు? 2 అంతలు ఇస్తాడు, లేదా 4 అంతలు ఇస్తాడు. నువ్వు ఊహించను కూడా ఊహించవు. అంటే చూడండి, మనం ఆశించేవి. ఒక అన్నప్రాసం జరుగుతుందంటే అమ్మళ్ళు ఏం చేయాలా? ఒక వెండి గిన్నె తేవాల్సిందే అని కోరుకున్నా. అట్టన్నా కొంచెం వెండి వచ్చేది, ఏముందిలే ఇందులో వెండే కదా తీసుకొస్తారు, గిన్నె తీసుకొస్తారులే,
లేదంటే ఒక ఉంగరం తీసుకొస్తాను అనుకుని అన్నప్రాసన చేయాలి. అది అయిపోద్ది, 11వ సంవత్సరం వచ్చింది, లేదంటే 13వ సంవత్సరం, ఏదో ఒక వస్తువుగా పెడతానులే, ఒక చిన్న ప్రార్థన పెట్టుకుందాం అంటే ఎలా తయారైపోయారు క్రైస్తవ సంఘం అంటే? ఈ విధంగానన్నా నా మనసులో ఏం లేదు, అవేవి నాకొద్దు. కానీ ఎక్కడో అంతరంగంలో ఉంటుంది ఒక కోరిక. ఇప్పుడేగా పెడతారు, ఇంకెప్పుడు పెడతారు? పెట్టనివ్వండి, రానివ్వండి. ఆశించామా ఉన్నది కూడా వచ్చిపోతాయి. నువ్వు విడిచిపెట్టావా నీకు లేనిది కూడా దేవుడు సమకూర్చిస్తాడు. లేనిది కూడా నీకు సమకూర్చి పిలిచి ఇస్తాడు నీకు దేవుడు. నువ్వు ఊహించను కూడా ఊహించు. అంటే మనం ఏం కోరుకుంటాము అంటే ఈ జనులు నడిచేటువంటి, అందుకే ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇవన్నీ మనం అనేక సార్లు ధ్యానం చేసి ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము నుండి కనుక చూసినట్లయితే, ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకొడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ఏమంటున్నాడు? జనముల ఆచారాలన్నీ కూడా ఏమై ఉన్నాయంటే వ్యర్థమైన. అవంటే అడవిలో ఒకడు చెట్టు నరికినట్లుగా అవన్నీ కూడా ఏమైపోతాయి? నరకబడిపోతాయి. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. కాబట్టి అవి ఏవి కూడా మనల్ని అంత మాత్రము చేయలేవు. వాటికి మనం భయపడవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు అంటున్నా. ఈ జనులు నడిచేటువంటి మార్గములో నడవకూడదని బహు బలంగా చెప్పాడంట, గద్దించి చెప్పాడంట. అందుకే ఇక్కడ యెషయా గారు చెప్తున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసినటువంటి వాడు ఆయనే, ఆయన కోసమే మీరు భయపడాలా, ఆయనకే మీరు దిగులు పడాలా. అప్పుడు ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా. నీవు నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ అన్ని జనుల యొక్క ఆచారాలను చేస్తుంటే దేవుడు నేను పరిశుద్ధపరుస్తాడా? ఆయన నీకు పరిశుద్ధపరిచే స్థలముగా ఉంటాడా? ఉండనే ఉండడు. నువ్వేం చేయాలా? ఆయనకు భయపడి ఈ లోకపు జనుల యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులను అనుసరించి నడుచుకోకుండానట్లుగా నిన్ను నువ్వేం చేయాలంటే భద్రముగా నీవు కాపాడుకోవాలి. మంచిది. పాపం చేయకుండా మనము భయము నొందాలని విన్నాం. రెండవదిగా మనం భయపడవలసిన వాడు ఆయనే అని, అప్పుడు ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉంటాడని మనం తెలుసుకున్నాం. అంటే ఈ జనుల యొక్క మార్గములలో మనం నడవకూడదు అనేది, మనము దేవునికి భయపడేవారము అనేది అర్థమవుతా ఉన్నది. అయితే మూడవదిగా గనక మనం చూసినట్లయితే దేవునికి భయపడడము అని అంటే కనుక దేవుని యొక్క వాక్యములో గనక మనం చూసినట్లయితే ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటినూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెలుచిన దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు విధులు ఇవే. ఏంటంట? దేవుడైనటువంటి యెహోవాకి గనక మనం భయపడితే దేవుడు మనకి బోధించాలని దేవుడు ఆజ్ఞాపించినటువంటి
ధర్మము, ఆయన కట్టడలు, ఇవన్నీ కూడా మనము గైకొనేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించినవంతయు, ఆయన బోధయే కానివ్వండి, ఆయన కట్టడలు, విధులు, వీటన్నిటిని కూడా మనము గైకొనేటువంటి మన కుమారులు కూడా ఏం చేయాలంట? యెహోవాకు భయపడేటువంటి. అంటే దేవుడు మనకి ఆజ్ఞాపించింది చేస్తే మనము దేవునికి భయపడువారము. అదే కదా అబ్రహాము గారిని గూర్చి దేవుని యొక్క దూత మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. తనకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడంట అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి కత్తిని పైకి ఎత్తుట చూచినటువంటి దేవుడంట తన దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దూత ద్వారా అబ్రహాము గారితో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, తన ఏక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించుట ద్వారా అబ్రహాము గారు దేవునికి భయపడువాడవని నేను నిన్ను గూర్చి ఎరిగి ఉన్నాను అంటాడు. అంటే అబ్రహాము గారు ఆయనకు ఆజ్ఞాపించింది ఏం చేశాడంట? ఆయన చేయడానికి తన కత్తిని ఆయన ఎత్తాడు. దానిని బట్టియే ఆయన దేవునికి భయపడువాడు. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించింది మనం చేయకపోతే మనలో ఏమి లేనట్టు? దేవునికి భయపడువారము కాదు. మనమేమంటాం? అయ్యా నువ్వు నాతో చెప్పిందంతా నేను చేస్తాను అయ్యా అంటాం. అసలు మనం ఎక్కడున్నాము? నువ్వు నాతో చెప్పింది అంతా నేను చేస్తానయ్యా అంటాం, కానీ ఒక్కటన్నా చేస్తామా? హృదయపూర్వకంగా చేస్తామా? దేవునికి చేసినట్టుగా చేస్తామా? మనం చేసేదంతా కూడా ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే మనం చేసేది ఎలా చేస్తాం? హృదయపూర్వకంగా చేస్తామా? రెండోది దేవుని చేసినట్టుగా చేస్తామా? చేయం. నువ్వే పని చేసినా నీ హృదయంలో ఏముంటుంది? ఎంతో కొంత సణుగులు ఉంటాయి, ఎంతో కొంత సంశయాలు ఉంటాయి. ఏమీ కాదు, నీ సహోదరుని ప్రేమించమని చెప్తే దేవుడు ఇలానే చెప్తాడు. నన్ను తిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎంత ప్రేమగా ఉండగలను? నన్ను నిందించే వారి దగ్గరికి వెళ్ళి నేను ఎలా ప్రేమగా ఉండగలను? నన్ను గురించి చెడ్డగా చెప్పేవారితో నేను ఎలా ప్రేమగా ఉండగలను? మనలో ఏముంటుంది? సణుగులు ఉంటాయో ఉండవా? వాక్యం వినబడతానే ఉంటుంది. చర్చకు వస్తే వినబడుతుంది, ఇంట్లో వాక్యం పెట్టుకుంటే వినబడుతుంది, బైబిల్ తీస్తే ఇదే కనపడుతుంది, హృదయాన్ని తెరిస్తే కూడా ఏం వినపడుతుంది? దేవుని వాక్యమే వినబడుతూ ఉంటుంది. కానీ దానిని చేయడం అనేటువంటిదే మనకి కష్టంగా ఉంటుంది. మనలో ఏముంటాయి? చేస్తున్నట్టే ఉంటాం, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి సమాధానపడు అని మీలో ఎవరికైనా చెప్పామనుకోండి, సమాధానపడి ప్రేమగా ఉండండి అమ్మ మీరిద్దరు అంటే, మీరిద్దరు మీలో ఒక ఇద్దరు ఎంత ప్రేమగా ఉండగలుగుతారు? హృదయపూర్వకంగా ఉంటారా? ఒక భార్యాభర్తలే గొడవైందనుకోండి, లేదమ్మా భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు విధేయత కలిగి ఉండాలా, ఇది దేవుని యొక్క కట్టడ అని చెప్పామనుకోండి, ఎంతమంది లోపడతారు? వెళ్ళి లోపడతామా? మరి మనం దేవునికి భయపడేవారమైతేనే ఆయన మనకి పరిశుద్ధ స్థలంగా ఉంటాడంట. ఆయనకు భయపడే వారికే రక్షణ ఎక్కడుందంట? సమీపంగా ఉందంట. ఆయనకు భయపడే వారికి రక్షణ ఎక్కడుంది? సమీపంగా ఉంది. మనం ఏం ఒప్పుకుంటున్నాం? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటున్నాం, మృతులలో నుండి ఆయనని లేపనని హృదయమందు విశ్వాసం ఉంది లేదా ఉంది. కానీ యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నాం, మనము ఆయన ఆజ్ఞకు మనం లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞకు లోబడి మనము దాసులంగా పనిచేస్తున్నామా? అదే పనైనా భర్త భార్యకే కానీ, భార్య భర్తకే కానీ, తల్లిదండ్రులు పిల్లలకే కానీ,
లేక సంఘములో సేవకులు కానీ, లేదు విశ్వాసులే కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వే పని చేయి. ఏ దేవునికి భయపడుతున్నాము అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించింది మనం చేయాలి. ఆయన ప్రభువు, మనం ఎవరివి? దాసు. ఈ మనసు మనలో ఉందా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం, బాప్తీసం తీసుకునేటప్పుడు మాత్రం ఏం ఒప్పుకుంటాం? యేసు ప్రభువు ఒప్పుకుంటాం. చిలక పలుకులు అంటారు. అంటే చిలకకి ఏం చేస్తారు? నేర్పిస్తారు. ట్రైనింగ్ ఇస్తే ఏం చేస్తుంది? యజమానుడు ఏం మాట్లాడితే చిలక కూడా అదే మాట్లాడుతుంది. అవునా? ఇప్పుడు మనం కూడా బైబిల్లో ఏం చెప్తే అదే చెప్తే ఏం ప్రయోజనం ఉండదు. దానిని నెరవేర్చితేనే, దాన్ని మనం అనుసరిస్తేనే, అది క్రియగా మనము చేయగలిగినప్పుడే అది మనకి ప్రయోజనకరముగా ఉంటుంది. కాబట్టి యెహోవాకు భయపడే వారికంట రక్షణ అనేటువంటిది సమీపముగా ఉంటుందంట. ఇప్పుడు ఆయన ఆజ్ఞలకు మనం భయపడాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే 24వ వచ్చిన భాగంలో కూడా చెప్తున్నాడు, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వల్ల మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాను. నిత్యము మేలు కలిగేటట్లు యెహోవా నేటి వల్ల మనల్ని బ్రతికించేటట్లుగా మనం ఏం చేయాలంట? మనకేం కావాలండి? మేలు కావాలా లేదా? నిత్యం మనం ప్రభుతో బ్రతకాలా లేదా? చచ్చిన వాళ్ళమైన మనల్ని క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంట? యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం గైకొనాలి. ఆజ్ఞలను మనము గైకొనినప్పుడే మనము దేవునికి భయపడు వారము. ఆజ్ఞలను విడిచిపెడితే మనలో ఏమి లేనట్టు? దేవుని భయము అనేటువంటిది మనలో లేదు. ఇజ్రాయేల్ ప్రజలంట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అంతటిని కూడా వారు విడిచిపెట్టారంట. వారు అంటారు కదా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తిరుగునట్లుగా, దేవుని భయాన్ని విడిచిపెట్టినట్లుగా నీవు మమ్మల్ని ఎలాగునా విడిచిపెడితివయ్యా అంటారు. వాళ్ళు విడిచిపెట్టారు దేవుణ్ణి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మళ్ళా వాళ్ళు తిరిగి నెపం కూడా వారు దేవుని మీదే వేస్తున్నారు. అంటే దేవుని భయం అనేటువంటిదంట వారిలో బొత్తిగా లేకుండా పోయిందంట. దేవుని భయం అనేది వారిలో లేదంట. చూడండి, యెషయా గ్రంథంలో మనం గనుక చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. 59వ అధ్యాయము 10వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువల్లనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగబంట్ల వలె బెపరించుచున్నాము, గొవ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనిచున్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనిచున్నాము కానీ అది మాకు దూరముగానున్నది. వాళ్ళు ఏం చెబుతున్నారు? రక్షణ కొరకు మేము కాచుకుంటున్నాం కానీ అది ఎక్కడుందంట? దూరముగా ఉందంట. దూరంగా ఉంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? రక్షణను కోరుకుంటున్నారు కానీ రక్షణ అనేటువంటిది వారికి ఎలా ఉందంట? దూరంగా. ఎందుకు వారికి దూరంగా కనబడతా ఉన్నది అంటే వారిలో దేవుని భయము అనేటువంటిదంట బొత్తిగా లేదు. వారిలో దేవుని భయము అనేటువంటిదే లేదు అని వారిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇదే యెషయా గ్రంథములో చెప్పి ఉన్నాడు వారిని గూర్చి. దేవుని భయము అనేటువంటిది
వారిలో లేదు అంటున్నాడు. వారంట దేవుని భయాన్ని విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారంట. వారు దేవుని భయమును విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారని వారిని గూర్చి దేవుడు సాక్ష్యమిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వారైతే కోరుకుంటున్నారు, ఏంటి? రక్షణ మాకు కావాలి. దేవుని యొక్క హస్తం కూడా మరి రక్షింపకుండా ఉండేటట్లుగా ఆయన హస్తం కూడా కురుచు కాలేదంట. కానీ వారి రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నా, కాచుకొని ఉన్నా, ఎందుకు వారికి రక్షణ దూరంగా ఉంది అంటే వారిలో దేవుని భయము అనేటువంటిది లేదు. కాబట్టి వారికి రక్షణ అనేటువంటిదంట దూరముగా ఉన్నదంట. కానీ రక్షణ అనేటువంటిది సమీపముగా మనకు ఉండాలి అంటే యెహోవాకి మనము భయపడేటువంటి వారు. యెహోవాకు భయపడే వారికి రక్షణ అంట సమీపముగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి యెషయా గ్రంథము 45వ అధ్యాయములో గనక మనం చూసినట్లయితే ఒక మాటను చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచ్చిన భాగమును చదువుకుందాం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించొచ్చున. దేవుడైతే ఏం చేస్తున్నాడంట? రక్షణ అనేటువంటిది ఆలస్యం చేయటం లేదు. సియోనులో ఏమి ఉన్నదంట? రక్షణ అనేటువంటిది ఉన్నదంట. ఇజ్రాయేలు కూడా దేని కొరకు కనిపెట్టుకుంటున్నారంట? రక్షణ కొరకే వారు కనిపెట్టుకుంటున్నారంట. కానీ వారికి రక్షణ అనేటువంటిది దూరముగా ఉంది అంటున్నాడు. అయితే ఇప్పుడు చూడండి 43వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో గనక మనం చూసినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడని నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆయన తప్ప వేరొక రక్షకుడు, వేరొక దేవుడు లేడు. ప్రకటించేవాడని నేనే, రక్షించే అంటే ఆయన ఎందుకు ఆయన ప్రకటిస్తున్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా వినేటువంటి వారికి ఏమి రావాలా? గ్రహింపు అనేటువంటిది రావాలా. వినేవారికి ఏం రావాలా? గ్రహింపు అనేది రావాలా. దేవుడైతే వారిని రక్షించుట కొరకే నియమించాడు, పిలుచుకున్నాడు. వారు రక్షణ అనేటువంటిది వారికి సమీపముగా తీసుకొని వచ్చాడు. ఆయనంట రక్షించడానికే వారి విషయంలో తన యొక్క హస్తాన్ని కూడా చాపి ఉన్నాడంట. కానీ వారు చేసినటువంటి పాపం అనేది, వారు చేసినటువంటి దోషములు, వారి యొక్క అతిక్రమాలు, వారు తమ నోటితో చేసిన పాపమే కానీ, వారి చేతులతో వారు చేసినటువంటి చెడ్డ క్రియలే కానీ, వారు నడిచినటువంటి నడతలలో ఉన్నటువంటి దోషమే కానీ, వారు చేసినటువంటి ప్రతి పాపం ఏం చేస్తా ఉన్నది అంటే కనుక వారు రక్షణ పొందకుండునట్లుగా, దేవుని వలన కలిగినటువంటి రక్షణ అనేటువంటిది ఏం చేస్తున్నాడంట? వారు పొందుకోలేకపోతున్నారు. అది ఆలస్యం లేదంటున్నాడు, సమీపముగా ఉంది అంటున్నాడు. అయితే రక్షించుటకు ఆయన హస్తం కురచకాలేదంటున్నాడు. అయితే ఆ రక్షణ యెహోవా ఎవరికి అనుగ్రహింపజేస్తాడు? ఎవరికి అనుగ్రహింపజేస్తాడు అంటే, ఎవరైతే యెహోవాకి భయపడతారో వారికంట రక్షణ అనేటువంటిది సమీపముగా ఉన్నది. కాబట్టి దేవుడు కోరుకొనినటువంటి రక్షణను మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనము దేవుడైన యెహోవాకి భయపడాలా. భయపడము అంటే భయము నుండి
పాపం అనేది చేయకూడదు. మనం దేవునికి భయపడుతున్నాము అని అంటే అది ఒక దినమో 2 దినములో కాదు, నిత్యము కూడా మనము భయపడాల. అలాగే మనము దేవునికి భయపడుతున్నాము అంటే ఈ లోకపు జనులు నడుచుకునేటువంటి మార్గములలో మనము నడుచుకోకూడదు. మనము దేవునికి భయపడుతున్నాము అని అంటే ఆయన మనకు అనుగ్రహింపచేసినటువంటి కట్టడలను, ఆజ్ఞలను, విధులను మనము గైకొనేటువంటి వాళ్ళంగా ఉండాల. అప్పుడే మనకేం కలుగుతుందంటే మేలు అనేటువంటిది కలుగుతుంది. ఆయనతో కూడా మనం ఏమవుతాము అంటే కనుక జీవించేటువంటి వారమవుతాం, బ్రతికేటువంటి వాళ్ళమవుతాం. అయితే ఇంకా ఆయనకు భయపడేటువంటి వాళ్ళం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నాయి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి భయపడేటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఇక్కడ చెప్తున్నారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. అంటే వాళ్ళు ప్రభువుని పిలుచటంలో చూడండి, ప్రభువా అంటున్నారు, దేవా అంటున్నారు, సర్వాధికారి అంటే సమస్తము కూడా ఆయన వలననే, ఆయన మూలముగానే కలిగి ఉన్నవి. ఇప్పుడు ప్రభువా అని ఆయన సన్నిధిలో వారు ఏం చేస్తున్నారంట? సాగిలపడి నమస్కారము చేస్తున్నారు. ఏమని నమస్కారం చేస్తున్నారు అంటే, నీ మార్గాలు, నీ న్యాయములు సత్యములై ఉన్నాయి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడు. అంటే ఆయన ప్రభువా అని మనం పిలుస్తున్నాము అంటే ఆయన ఎలాంటి వాడని? పవిత్రుడు. నీవు మాత్రము అంటే ఇంకెవ్వరు కూడా పవిత్రులైన వారు కారు. నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడని. అంటే మనం భయపడడం అనేది దేనికి భయపడాలా? ఈయన మాత్రమే పవిత్రుడు, ఈయన న్యాయములు, ఈయన మార్గములు అనేటువంటివి సత్యమై ఉన్నవి అని చెప్పి మనమంట ఆయనకు భయపడేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన న్యాయ విధులు అనేవి ప్రత్యక్షపరచబడినవి గనక జనములందరూ కూడానంట ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం. మోషే కీర్తన, దేవుని దాసుడగు మోషే కీర్తనయు, ఇక్కడ 2 కీర్తనలు చెప్తున్నాడు. ఏ కీర్తన? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. ఈ కీర్తన పాడేవాళ్ళు ఉంటారు. ఇది దేవునికి భయపడేటువంటి వారు పరలోకములో కీర్తించేటువంటి కీర్తనలై ఉన్నాయి. అంటే చూడండి, ఆయనకు భయపడడం అంటే మనమని దేవుడు అంటే నాకు చాలా భయం అంటాం. ఎలాంటి భయం? నీ భయం ఇవన్నీ ఉత్తుత్తి భయాలే, ఇవన్నీ ఉత్తుత్తి భయాలే. అంటే ఒక పాము చూస్తే భయపడతాం చూసారా, లేకపోతే ఒక బల్లిని చూస్తే భయపడతారు చూసారా, ఇలాంటి భయాలే. అంటే దేవుని మందిరానికి రాకపోతే ఏమైనా అయితేమో, లేదా ప్రభు బలానికి రాకపోతే ఏమన్నా అయితేమో, ప్రతిష్టలో పాలు పొందకపోతే ఏమైనా కీడు జరిగిద్దేమో, నాకేమైనా నష్టం జరిగిద్దేమో, లేకపోతే నేనేమైనా బలహీనుని అవుతానేమో, నేనేమన్నా బాధను అనుభవిస్తానేమో. మనకి ఎంతసేపటికి ఏ భయాలు ఉంటాయి? ఇలాంటి భయాలే ఉంటాయి. అంతేనా? దేవునికి భయపడడం అంటే ఖచ్చితంగా పాపం చేయకుండా ఉండాల. ఈ లోకపు జనులు నడిచే మార్గంలో మనము నడవకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొనేటువంటి వాళ్ళంగా ఉండాల. దేవుని యొక్క మార్గములను అవి న్యాయమైనవి, సత్యమైనవని మనము గ్రహించాల. ఆయన మాత్రమే పవిత్రుడని
మనము ఎరిగి ఆయనకు భయపడి ఆయన ఎదుట మనము సాగిలపడి నమస్కారము చేసేవారిలాగా ఉండాల. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడేటువంటి దేవుని భయం అనేటువంటిది మనలోనికి రావాలా. మరి యెహోవాకు భయపడే వారికంట రక్షణ ఎక్కడుందంట? సమీపంగా, ఎక్కడో దూరంగా లేదు. ఇజ్రాయేలుకైతే ఎక్కడుందంట? దూరంగా ఉందంట. దేవుడైతే ఏమంటున్నాడు? నేను ఆలస్యము చేయలేదు అంటున్నాడు. అది సమీపంగా వచ్చింది. అందుకనే మనకి చెప్తూ ఉంటే ఇంకా మనకి అనేకమైనటువంటి సంగతులు దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తాడు, చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచన భాగము. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొన వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఎక్కడుందంటున్నాడు? రక్షణ ఎక్కడుందంట? విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ అనేది మనకు మరి సమీపముగా ఉన్నది. సమీపముగా ఉండడం అంటే రాత్రి చాలా గడిచిపోయి పగల సమీపముగా ఉంది గనక మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నిటినీ విడిచిపెట్టి విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను ధరించుకోవాలా. అంటే అల్లరితో కూడిన ఆటపాటలైన, మత్తైన లేక, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలా. అంటే రక్షణ మనకి మరి సమీపంగా ఉంది అంటే ఒకే ఒక మాటలో తేల్చి చెప్పాడు. 14వ వచన భాగం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని. అంటే రక్షణ మనకు సమీపంగా వచ్చింది అంటే మనం ఎట్టుండాలా? శరీర విషయమై మనం ఆలోచన చేయకూడదంట. శరీరేచ్ఛలను నెరవేర్చుకునేటువంటి వారంగా మనము ఉండకూడదంట. మెట్టుకి మనము ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారమై ఉండాల. అటు కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.